హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు ఎస్టర్డే వ్లాగ్ పెడుతున్నానండి. అందరూ అమ్ము ఏం చేస్తుంది, అమ్ము చేసిన పనులు ఏంటి, తన తాలూకా డైలీ వ్లాగ్స్ పెట్టమని అందరూ అడుగుతున్నారు. అయితే ముఖ్యంగా నా ఫ్రెండ్స్ కాల్ చేసి అడుగుతున్నారు అమ్ము చేసిన అల్లరి పనులు వీడియో తీసి పెట్టమని. నెక్స్ట్ ఈ వీడియోలో మెయిన్ థింగ్ నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ 2 ఏంటంటే వీడియో చూస్తూ మనం మాట్లాడుకుందాం. అమ్ము చూడండి, అక్కడ కూర్చొని అక్కడ స్టవ్ దగ్గరికి రాకూడదు, నో 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 అని చెప్తుంది. అక్కడ కూర్చొని నో 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 అని చెప్తుంది, స్టవ్ దగ్గరికి రాకూడదని. అలా తను స్టవ్ పక్కన కూర్చుందనే కానీ చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంది, మరి స్టవ్ పక్కన అయితే లేదు. అక్కడ కూర్చొని అలాగే రైమ్స్ అవి చెప్తూ ఉంటుంది, ఏవో చిన్న చిన్నగా మాటలు అయితే మాట్లాడుతుందండి. అండ్ నెక్స్ట్ ఎక్కువగా ఏంటవి నేను వంటలు చేస్తూ ఉంటే చూడటానికి ఎక్కువ ఇష్టపడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే 2 థింగ్స్ అన్నాను కదండి. లీప్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ తల్లికి వందనం అమౌంట్ అయితే పడింది. గవర్నమెంట్ తల్లికి వందనం అమౌంట్ అయితే ఇస్తుంది కదండి, ఆ అమౌంట్ అయితే వస్తుంది. అది మీరు ఈ లీప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీ ఆధార్ నంబర్ అండ్ నెక్స్ట్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కనుక, అదే ఏ ఫోన్ నెంబర్ అయితే మీరు ఇచ్చారో అది ఇస్తే మీరు దానికి ఎలిజిబుల్లా కాదా, మీకు ఎంత అమౌంట్ అయితే పడుతుంది అనేది ఆ యొక్క యాప్లో వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఒకవేళ అమౌంట్ ఎలిజిబిలిటీ అయ్యుండి కూడా అమౌంట్ రాకపోతే కనుక వేరే అప్లికేషన్ అయితే ఉంది. మీకు ఎవరికైనా అది అవసరం అనుకుంటే మెసేజ్ చేస్తే నేను డెఫినెట్గా దానికి రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే దానికి మళ్ళీ టైమ్స్ కూడా డేట్ కూడా అయిపోవచ్చింది. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అది కావాలి అనుకుంటే, అప్లికేషన్ కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు మెసేజ్ చేయండి, నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఎస్టర్డే తొలి ఏకాదశి కదండి, అందుకనే కొంచెంగా పూజ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మా పూజ గది అంటే అదేనండి, పెద్దగా పూజ పెద్ద రూమ్ అని సపరేట్గా అది ఏమి ఉండదు. మా కిచెన్లోనే ఒక సైడ్కి ఉంటుంది. ఎప్పుడైనా నేను ఇలా పూజ చేసి దీపం పెట్టుకున్నాను అంటే డ్యామ్ ష్యూర్గా అమ్ము అక్కడ ఉండాల్సిందే. అమ్ము అక్కడ ఉంటుంది, ఇంకా అసలు అలా పూజలకి చూస్తూనే ఉంటుంది, గోవింద గోవింద అంటూనే ఉంటుంది. మీరు కూడా వినాలనుకుంటున్నారా? చూడండి అంటుంది. అలా ఎక్కువగా అంటూ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ చాలామంది ఈ సోయా కర్రీ తినరు. సోయా అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మిల్ మేకర్ కర్రీ అండి. మిల్ మేకర్ కర్రీ చాలామంది ఇష్టపడరు, కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి. సోయా అనేది హెల్త్కి చాలా మంచిది. కొంతమంది ఏంటంటే స్కిప్ చేస్తారు, కాకపోతే కొంచెం నెమ్మదిగా అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేసి చూడండి, ఈజీగానే ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనే చెప్తున్నాను కదా, మా అబ్బాయికి అయితే ఇష్టం ఉండదండి, మా బాబుకి. కానీ మా పాప మాత్రం కొంచెంగా తింటుంది. అంటే మళ్ళీ డైజెస్ట్ అవ్వదేమో అని నేనే కొంచెం ఎక్కువగా ఫోర్స్ చేయను. తను ఎంతైతే ఇష్టపడుతుందో అంతవరకు నేను పెడతాను. ఇలా హాట్ వాటర్ వేడి చేసుకొని అది పక్కన పెట్టుకొని ఈ చిన్నవి అయితే వేసుకుంటే కర్రీకి అయితే బాగుంటుందండి. వంకాయ కర్రీలో వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ ఓన్లీ ఏ వెజిటబుల్స్ లేనప్పుడు ఈ కూర చేసుకోవచ్చు. చేసుకొని అన్నంలో కొంచెంగా కలుపుకున్నా సరే అన్నం అంతా సరిపోద్ది, బాగుంటుంది ఈ కర్రీ కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా హాట్ వాటర్లో వేసి ఇలా డిప్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అవి ఊరికే పైకి తేలిపోతూ ఉంటాయి కదండి. కొంచెం వాటర్లో వేసుకుంటే కిందకి వెళ్తూ ఉంటాయి, ప్రెస్ చేస్తూ ఉంటే. అవి కొంచెం మెత్తబడ్డాక అప్పుడు మనం వాటిని అదే కొంచెం వాటర్ కూడా చల్లగా అవ్వాలండి. చల్లగా అయితే అప్పుడు మనం అందులో వేసి ఒక 5 minutes వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ ఆనియన్స్, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, అవేమో పేస్ట్ చేస్తాను అన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఈ మిల్ మేకర్స్ 5 minutes ఉంచాం కదండి వాటర్లో,
స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆ తర్వాత వాటర్లో పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, వెంటనే చేపెట్టేయద్దు, కొంచెం వేడిగా ఉంటాయి వాటర్. కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ కొంచెం గట్టిగా నొక్కాలి, వాటర్ ఉండకూడదు. ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలండి. స్క్వీజ్ చేసిన తర్వాత ఓన్లీ మిల్ మేకర్ ఉంటుంది కదా, ఆ మిల్ మేకర్ని ఆ ఆయిల్లో వేసి మనం కొంచెం ఫ్రై చేయాలి. అంటే సాఫ్ట్గా ఉండకుండా ఉంటాయి, కొంచెం పట్టుకుంటే చెప్పాలంటే కొంచెం లైట్గా మటన్ టేస్ట్ వస్తుంది కొంచెం. ఇలాగా మొత్తం అన్నీ ఇంకా ఇలాగా గట్టిగా స్క్వీజ్ చేసుకొని అందులో వేసుకోవాలి. కళాయిలో వేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ఈలోగా మనం ఆనియన్స్, టమాటా చూడండి లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆనియన్స్, టమాటా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే కనుక వేరేగా వేసుకోవచ్చు, లేదు అంటే ఈ ఆనియన్ టమాటా పేస్ట్లోనే జింజర్ గార్లిక్ చిన్న చిన్నగా ఒక 2 గార్లిక్ అండ్ నెక్స్ట్ చిన్న అల్లం ముక్క వేసి ఆనియన్ టమాటాతో పాటు పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత తీసాను. ఇలా ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ ఉన్నది కదా, ఈ పేస్ట్ ఆయిల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో అది పేస్ట్ చేయాలి, ఆ పేస్ట్ వేసేయాలి. పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి తినాలనుకున్న వాళ్ళు, ఇది పిల్లలు తింటారు కదండి, సో అందుకనే నేను పచ్చిమిర్చి స్కిప్ చేశాను. అలాగే కొంచెం నేను స్పైసెస్ కూడా తగ్గించే వేస్తానండి, పిల్లలు తింటారు కదా అని. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. కొంచెం త్వరగా ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అవ్వాలి అంటే లైట్గా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇలాగా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేటట్టు కలుపుకోవాలి మనం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మొత్తం వాటర్ అంతా అలా ఇంకిపోతుంది. ఇంకిపోయిన తర్వాత ఈ మిల్ మేకర్ అనేది అందులో వేసుకోవడం. మార్నింగ్ పూజ చేశాను కదండి, అవి ఇంకా మధ్యాహ్నం వరకు వెళుతూనే ఉన్నాయి. అమ్ము మాత్రం ఇంకా అక్కడ చేరేయమంటుంది, కూర్చుంటానంటుంది, అది చూస్తూ ఉంటుంది, మళ్ళీ బొట్లు పెట్టమని అడుగుతూ ఉంటుంది. ఇలాగా దగ్గరికి అయిపోలేండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఆ మిల్ మేకర్స్ ఉన్నాయి కదండి ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తాం కదండి, సో దానికి అంటికిపోద్ది, మీరు కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేసిన తర్వాత ఇలా కొంచెంగా ఫ్రై చేసుకొని కొంచెం కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇది కారం రెడ్గానే ఉంటుందండి, ఫోన్లో అలాగా కనిపిస్తుంది మీకు. మేమేంటంటే కారం పట్టిస్తాము మసాలాలు అవి వేసి. మీకు ఎవరికైనా తాలూకది కావాలి అంటే, రెసిపీ కావాలంటే మెసేజ్ చేయండి. డెఫినెట్గా ఈసారి కారం తయారు చేసే విధానం నేను మీకు వీడియో తీసి పెడతాను. మసాలా కారం ఇదేంటంటే వైజాగ్ సైడ్, విశాఖపట్నం సైడ్ చేస్తారండి ఇది. ఇలాగ కారం ఇలాగే పట్టిస్తారు అక్కడ వాళ్ళందరూ. అండ్ నెక్స్ట్ కొంచెం లైట్గా కారం వేసుకొని ఆ కారం కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని, సాల్ట్ కూడా ఇందాక కొంచెం వేసాం కదండి, ఇప్పుడు కూడా చూసుకొని వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఒకసారి కలిపేసి మీరు లిడ్ పెట్టేయడమే, ప్లేట్ మూత పెట్టేసుకుంటే అలాగా దానికి అది కొంచెం కుక్ అవుతుంది. పేస్ట్ మాత్రం అస్సలు అవ్వదండి. చాలామంది మిల్ మేకర్స్ వండితే పేస్ట్ అయిపోతూ ఉంటుంది, కొంచెం తినడానికి అనీజీగా ఉంటుంది. బట్ ఇది అలా కాదు. ఈవెన్ టు మటన్ చెప్తున్నాను కదా, మటన్ తిన్న టేస్ట్ వస్తుంది. దేనికి అవి పీసెస్ సపరేట్గా మనం ఎలా అయితే వేస్తున్నప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ తర్వాత కూడా ఇంకా అలాగే సపరేట్గా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం కుక్ అయిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకున్నాక కొంచెం ఆ వాటర్ అనేది ఇంకిపోతే మీరు ఇంకా
క్లోజ్ చేసేయచ్చు, ఆపేయచ్చు, స్టవ్ ఆపేసి ఇంకా వేడివేడి అన్నంలో అది వేసుకొని తినేస్తే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా పెట్టి చూడండి, డెఫినెట్గా తింటారు, మీ పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇలా వాటర్ అంతా ఉంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, అందుకని నేను